అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న కేరళ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. కేరళ జనం రేవంత్ అన్నకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ అన్న వ్యవహారం కనబడుతున్నది. ఇక రేవంత్ అన్న ఎన్నికల ప్రచారంలో భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లలో ఇక రేవంత్ అన్న మొత్తం దంచుకొడుతున్నాడు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసినాం, 420 హామీలు కూడా ఇచ్చేసినాం. తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందో కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా గట్లనే పనిచేస్తుంది. మీకు కావాలంటే డౌట్ ఉంటే తెలంగాణకు వచ్చి చెక్ చేసుకోండి, తెలంగాణ ప్రజలతో మాట్లాడండి. మీరు తెలంగాణకు పోవాలంటే అవసరం అనుకుంటే నేను మీకు విమానం పెడతా, విమానంలో కూసోర్రి, తెలంగాణకు రార్రి, తెలంగాణలో ఒక టీం పెడతా. మీ ఏ ఊరికి పోయినా, ఏ జిల్లాకు పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన ప్రభుత్వం అంటారు, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేసినామని అంటారు, కాంగ్రెస్ అంటేనే ఒక ప్రజల పరిపాలన అని అంటారు. మేము ఆల్రెడీ రైతు భరోసా ఇచ్చేసినాం, పెన్షన్ ఇచ్చేసినాం, రుణమాఫీ చేసేసినాం, ఉద్యోగాలు ఇచ్చేసినాం, అన్నీ చేసేసినాం అని చెప్పి రేవంత్ అన్న కేరళ ఎన్నికల ప్రచారంలో రకరకాలుగా పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. అసలు మా ప్రభుత్వం అంటేనే అద్భుతం, కావాలంటే నా ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి, మీకు నా మీద డౌట్ ఉంటే మీరు తెలంగాణకు పోయి నా గురించి తెలుసుకోండి, మా ప్రభుత్వం గురించి తెలుసుకోండి, మా ప్రభుత్వం గురించి అడగండి అని చెప్పి రేవంత్ అన్న కేరళ ఎన్నికల ప్రచారంలో జనాలను నమ్మించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ కేరళ జనం రేవంత్ అన్నకు షాక్ల మీద షాక్లు ఇస్తారు. రేవంత్ అన్న కేరళలో తెలంగాణని ఉద్దేశించి కేరళలో మాట్లాడుతున్నాడు కదా. అంటే మేము తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా సుమారు 67,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం, మేము సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసా రైతుల అకౌంట్లో వేస్తున్నామని చెప్పి రేవంత్ అన్న కేరళ ఎన్నికలలో చెప్తున్నాడు కదా. 6 గ్యారెంటీలు కూడా అమలు చేసేస్తాం. సేమ్ కేరళలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ కూడా అంత అద్భుతంగా ఉంటుందని చెప్పి ఎగ్జాంపుల్ తెలంగాణను, కర్ణాటకను ఎగ్జాంపుల్ తీసుకొని కేరళలో రేవంత్ అన్న ప్రచారం చేస్తున్నాడు. కానీ కేరళ జనం రేవంత్ అన్నకు జలకిస్తారు. ఎట్లా తెలుసా? రేవంత్ అన్న మాట్లాడుతుంటే కేరళలో ఉన్నటువంటి కొంతమంది జనమాట, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, తెలంగాణకు పో, తెలంగాణలోనే జనాలు చాలామంది ఏడుతుర్రు, తెలంగాణలోనే చాలామంది జనాలు నీ మీద కోప్పడుతురు, నీ మీద వ్యతిరేకంగా ఉన్నారు, నీ ప్రభుత్వాన్ని తిడుతుర్రు, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు, ఇక్కడికి వచ్చి మాట చెప్తున్నావు ముచ్చట, ఫస్ట్ నువ్వు తెలంగాణ చక్కగా చూసుకోపో అని చెప్పి రేవంత్ అన్నను కేరళలో ఉన్నటువంటి జనం రేవంత్ అన్న పైన కోప్పడుతూ ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ అన్న ఒక వీడియోలో కూడా మాట్లాడిండు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. రేవంత్ అన్న ఏం చెప్పి నేను కథ అనేది నేను చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తా. రైట్గా టాపిక్లోకి పోతే రేవంత్ అన్న మీడియా ముందు మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఒక మీటింగ్లో చెప్తున్నాడు, మేము 6 గ్యారెంటీలు చేసేస్తాం తెలంగాణలో. చాలామంది కేరళలో ఉన్నటువంటి జనం నన్ను తప్పుపడుతుర్రు, 6 గ్యారెంటీల పైన అనుమానపడుతుర్రు. 6 గ్యారెంటీలు తెలంగాణలో చేయలేదు రేవంత్ రెడ్డి తెలంగాణలోనే ఏం చేయలేదు, కేరళకు వచ్చి ప్రచారం చేస్తున్నాడని చెప్పి చాలామంది నా గురించి మాట్లాడుకుంటున్నారు, నన్ను ట్రోల్ చేస్తుర్రు. ఏం జరిగింది ఏందనేది నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు నాతో పాటు తెలంగాణకు రండి, లేకపోతే నేనే మిమ్మల్ని తెలంగాణ తీసుకోపోతా రండి. పినరాయిని కూడా పిలుస్తున్నాడు, కేరళ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఆయనను కూడా పిలుస్తున్నాడు. మీరు నాతో పాటు రండి, విమానం పెడదాం, తెలంగాణకు పోదాం, తెలంగాణలో ఏం చేసినాం ఏం కథ అనేది మొత్తం చెప్తాం. రేవంత్ అన్న చెప్తాం. ఎందుకంటే కేరళలో ఉన్నటువంటి జనం రేవంత్ అన్న నమ్ముతలేరు, రేవంత్ అన్న మాటలను నమ్ముతలేరు. రేవంత్ అన్నేమో 6 గ్యారెంటీలు చేసేసినాం, అద్భుతాలు చేసేసినాం అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. తెలంగాణలో హైదరాబాదితులు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి వీడియో, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వీడియోలు అన్నీ కూడా కేరళలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిర్రు, కానీ తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదని చెప్పి నేను మాట్లాడినా కదా. నేను మాట్లాడినటువంటి ఈ వీడియోని మలయాళంలో, తమిళ్లో నా వాయిస్ చేంజ్ చేసి కేరళలో తిప్పుతురట, నా వీడియోలన్నీ సర్క్యులేట్ చేస్తురట. అంటే ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల వీడియోలను, తెలంగాణలో ఉన్నటువంటి ఇబ్బందుల వీడియోలను, తెలంగాణ ప్రజల వీడియోలను వాయిస్ చేంజ్ చేసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వీడియోలను కేరళలో తిప్పుతున్నారు. ఇగో రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంటే ఇగో జనాలు రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని తిడుతురు, విమర్శిస్తురు, జనాలు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తురు. ఇగో ఇంతమంది పబ్లిక్ ఇల్లులు కూల్చేసిరు, మొత్తం రోడ్డు మీదకి వచ్చిరు. కేరళలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఇట్టే ఉంటుంది, తెలంగాణలో ఎట్లా పరిస్థితుందో కేరళలో కూడా అట్టే ఉంటుంది, కాంగ్రెస్ కోటేయకని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట కేరళలో.
అందుకే రేవంత్ అన్న ఎన్ని ముచ్చట్లు చెప్పినా, రేవంత్ అన్న ఏం చెప్పినా కేరళ జనం నమ్ముతలేరు. రేవంత్ అన్న ఏమో మీటింగ్లలో మంచిగా వెహికల్ ఎక్కి అందరికి నమస్తే పెడుతున్నాడు. నమస్తే అందరికీ, నేను ముఖ్యమంత్రిని తెలంగాణకు, నా పేరు రేవంత్ రెడ్డి, నేను కాంగ్రెస్ పరిపాలన అద్భుతంగా ఉన్నది, ప్రజా పరిపాలన, రైతు రాజ్యం, 6 గ్యారెంటీలు చేసినాం, 420 హామీలు చేసినాం, కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. అంటే ఎగ్జాంపుల్ తెలంగాణను చూపిస్తున్నాడు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సూపర్ ఉంది, కేరళలో కూడా సూపర్ ఉంటుంది, తెలంగాణలో మేము అభివృద్ధి చేస్తుంటే కేరళలో కూడా చేస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. కానీ కేరళలో ఉన్న జనాలు నమ్ముతలేరు. కొంతమంది జనాలకు రేవంత్ రెడ్డి అంటే తెలియదు, రేవంత్ రెడ్డి పేరు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తున్నట, టెల్ మీ అబౌట్ రేవంత్ రెడ్డి, టెల్ మీ అబౌట్ తెలంగాణ గవర్నమెంటు, టెల్ మీ అబౌట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటు పర్ఫార్మెన్సు. గూగుల్ జెమినైలో కొడుతున్నారట, యూట్యూబ్లో కొడుతున్నారట తెలంగాణ ప్రాబ్లమ్స్, తెలంగాణ ఇష్యూస్ అని కొడితే 100 వీడియోలు వస్తాయి. లగిచెర్ల ఘటన, వెలుగుమాట్ల ఘటన, నిరుద్యోగుల పంచాయతీ, పోలీసుల పంచాయతీ, అదే బెటాలియన్ పోలీస్ కానిస్టేబుల్ బయటకు వచ్చి ధర్నా చేసిరు కదా, ఉద్యోగుల పంచాయతీ, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తు పంచాయతీలు ఉన్నాయి కదా తెలంగాణలో. జర్నలిస్ట్లను అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. ఈ వీడియోలన్నీ కేరళలో ఉన్నటువంటి జనాలు చూస్తున్నారు. కేరళ జనాలకు ఒక క్లారిటీ వచ్చింది. అసలు నాకు అర్థం కాదు, రాహుల్ గాంధీ అనవసరంగా రేవంత్ రెడ్డిని తీసుకుపోయిండు. రేవంత్ అన్నది ఐరన్ లెగ్, అన్న ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్వమే. అన్న ఏమో కర్ణాటకకు పోయిండు, కర్ణాటక కాదు మహారాష్ట్ర పోయిండు రేవంత్ అన్న. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి రేవంత్ అన్న పోయిండు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ పోయిరు. పోయి కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు సపోర్ట్ చేసిరు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎవరెవరైతే పోయి మహారాష్ట్రలో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ లీడర్లకు సపోర్ట్ చేసి వాళ్ళందరూ ఓడిపోయారు. అందరూ ఓడిపోయారు. రేవంత్ అన్న సపోర్ట్ చేసేటటువంటి ఎమ్మెల్యేనే ఫస్ట్ ఓడిపోయిండు మహారాష్ట్రలో. ఇప్పుడు రేవంత్ అన్న సపోర్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కేరళలో, ఆయన కూడా ఓడిపోయే సిచ్యువేషన్ ఉందట. ఎందుకంటే రేవంత్ అన్న చెప్పేటి అన్ని పచ్చబద్దాలు, ఒక్కటి కూడా నిజం కాదు, అన్ని అబద్ధాలు రేవంత్ అన్న చెప్పేటి, క్లియర్ అబద్ధాలు. అన్న ఏమంటున్నాడు ఇప్పుడు కేరళలో అంటే, మేము 67,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 16,907 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిరు అని చెప్పి అసెంబ్లీలో హరీష్ రావు చెప్పినటువంటి మాట. మిగిలినటువంటి నోటిఫికేషన్ అన్నీ కూడా కేసీఆర్ హయాంలోనే ఇచ్చిరు. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత వాటికి నియామక పత్రాలు ఇచ్చిరు అనేది హరీష్ రావు చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తాం? రేవంత్ అనేమో 67,000 ఉద్యోగాలు ఇస్తాం, చెక్ చేసుకోండి అంటున్నాడు. మరి నువ్వు 67,000 ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు బయటకు వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? రాష్ట్ర రోకులు ఎందుకు చేస్తున్నారు? రోడ్డు మీద ఎందుకు కూర్చుంటారు? అసెంబ్లీ ముట్టడి ఎందుకు చేస్తున్నారు? నిరుద్యోగులకు ఏడ పొద్దుపోకనా బయటకు వచ్చి ధర్నా చేసేది? నువ్వు ఉద్యోగాలు ఇస్తలేవు కాబట్టి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తలేవు కాబట్టి, నోటిఫికేషన్లు వస్తలేవు కాబట్టి, అందుకు కదా నిరుద్యోగులు ఇబ్బంది పడేది. రేవంత్ అనేమో భారీ ఎత్తున డైలాగు కేరళలో, ఉద్యోగాలు ఇస్తున్నాం, సూపర్ చేసినాం, ఇంకా 1,00,000 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి ఇస్తాం అంటున్నాడు అన్న. కేరళలో, తెలంగాణలో అద్భుతం చేసినాం, కేరళలో కూడా ఉద్యోగాలు ఇస్తాం రేవంత్ అన్న చెప్తున్నాడు. తర్వాత ఇది ఒక్కటే అబద్ధం కాదు, రైతు భరోసాట 18,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరానికి రైతుల అకౌంట్లో వేస్తున్నాడు. కేరళలో చెప్తున్నాడు, తెలంగాణలో 18,000 కోట్లు రైతుల వరకు రైతు భరోసా ఇస్తున్నా అంటున్నాడు అన్న. అసలు 2024లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా మొత్తమే ఇయ్యలే. 2025లో రేవంత్ అన్న రైతు భరోసా కేవలం ఒక్కసారి ఇచ్చిండు కరెక్ట్. ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా రాలేదు, ఏప్రిల్ 15వ తారీఖు ఇస్తారట రైతు భరోసా. ఏం చెప్తాం? మళ్ళీ భారీ డైలాగులు, మొత్తం అద్భుతాలు చేసినామని చెప్పి. ఈ డైలాగులు బంద్ చేయవచ్చుగా అన్న, ఈ డ్రామా బంద్ చేయవచ్చుగా, ఎందుకు అక్కడ కూడా పోయి గదే ముచ్చట ఎందుకు? సో రైతు భరోసా విషయంలో ఫెయిల్, పచ్చబద్దాలు. తర్వాత 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసేసిండట అన్న. 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి ఏదైతే పైసలు ఉన్నాయో అవన్నీ మాఫీ చేసేసిండట. సుమారు 26 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసినట్ట రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. రేవంత్ అన్న చెప్తున్నాడు, 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టినాం, సుమారు 26 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసేసినాం రేవంత్ అన్న చెప్తున్నాడు. పచ్చబద్ధం. 40,000 50,000 ఉన్నటువంటి రైతులకు కూడా రుణాలు ఇంకా మాఫీ కాలే. రేవంత్ అన్న ఏమో కేరళలో పోయి కపాలు కొడుతున్నాడు. ఇంకేమంటాడు? 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, రోడ్డు వేయించినాం, స్కూళ్ళు కడుతున్నాం, కాలేజీలు కడుతున్నాం, అన్నీ చెప్తున్నాడు. అన్ని అబద్ధాలే. కేరళలో ఉన్నటువంటి జనం రేవంత్ అన్న చెప్తున్న మాటలు నమ్ముతలేరు. ఎందుకంటే జనాలకు రియాలిటీ తెలుసు కదా, తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, పరిస్థితి ఏంది, కథ ఏందో తెలుసు. రేవంత్ అనే పలుసార్లు చెప్పిండు. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా కేరళలో మలయాళం లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి మరి సర్క్యులేట్ చేస్తున్నట్టు. ఏమని చెప్పిండన్న తెలుసా? తెలంగాణలో భూములు లేవు పంచడానికి, ఎస్సీ ఎస్టీలకు భూములు ఇవ్వలేము అన్నాడు అన్న. ఈ వీడియోలన్నీ కేరళలో సర్క్యులేట్ అవుతున్నాయట.
కేరళ జనాల సోషల్ మీడియాలో వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోలు. రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గంలో అయితే తిరుగుతున్నా ఆ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయట. జనాలు అవన్నీ చూస్తారు కదా. రేవంత్ రెడ్డి చెప్పిండు తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ అప్లపాలు అయిపోయింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, ఆగం అయిపోయింది, మా తన పైసలు లేవు, మేము ఏమి ఇచ్చే పరిస్థితి లేదు, అప్లపాలు అయిపోయినాం, ఎరికన్నా పోతే చెప్పులు ఎత్తుకోపోతారేమో అన్నట్టు చూస్తారు, అపాయింట్మెంట్ ఎవరు ఇస్తలేరు అన్నాడు అన్న. ఇవన్నీ వీడియోలు కేరళలో సర్క్యులేట్ చేస్తారు లాంగ్వేజ్ చేంజ్ చేసి. అన్న తెలుగులో మాట్లాడితే వాళ్ళు మలయాళంలో తమిళ్లో ట్రాన్స్లేషన్ చేసి మరి అక్కడ పెడుతురట వీడియోలు సోషల్ మీడియాలో. రేవంత్ అన్న బండారం మొత్తం కేరళలో బటబయలు అవుతుంటే బయటపడుతుంటే అన్నేమో అద్భుతాలు చేసినాం, సూపర్, మా పరిపాలనే ఒక అద్భుతమైన పరిపాలన అని చెప్పి అన్నక్క డైలాగులు కొడుతున్నాడు. అన్నకథ అందరికి తెలుసు కదా. అక్కడ ఉన్నటువంటి జనాలేమో రేవంత్ అన్నను ఓపెన్గా మీ కథ అంతా మాకు తెలుసు, తెలంగాణకి వెళ్ళిపోండి, తెలంగాణ పోయి మాట్లాడుకోరేమని ఉంటే ఇక్కడికి వచ్చి మీరు ఏంది చేసేది, అక్కడే ఏం చేయలేదు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అని చెప్పి చాలా మంది జనాలు అంటున్నారట. ఇప్పుడు రేవంత్ అన్న ఏమో ఏం చేయని పనులు కూడా చెప్పుకున్నాడు ఆడ. ఇప్పుడు జనాలు వెరిఫై చేసి చూస్తారు రేవంత్ రెడ్డి నిజంగానే రైతు భరోసా ఇచ్చిండా. తెలంగాణ రైతు భరోసా అని కొడితే చాలా మంది రైతులు తిట్టుకున్నటువంటి వీడియోలు వస్తాయి. అక్కడ దినాలకు అర్థమైపోతుంది కదా. రైతు రుణమాఫీ అంటారు, రుణమాఫీ కానటువంటి వీడియోలు మస్తు వస్తాయి, అక్కడ అర్థమవుతుంది కదా. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ అని చెప్తున్నటువంటి ప్రతి ముచ్చటను సెర్చ్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి జనం. రేవంత్ అనే కథ అర్థమైతే లేదు. ఇక రేవంత్ అన్న మొత్తం డైలాగులు. కేరళ జనం మాత్రం కోపం మీద రేవంత్ రెడ్డి మీద. ఎందుకంటే రేవంత్ అన్న అన్నీ చేసేసినాం, మోదీ పినరాయి వీళ్ళంతా దోస్తులు, సిపిఐ సిపిఎం మోదీ వీళ్ళంతా దోస్తులు, వీళ్ళంతా కలిసికట్టుగా పనిచేస్తారు, వీళ్ళంతా ఒకటే అని చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఒకటే వేరే పార్టీ, కాంగ్రెస్ మొత్తం అద్భుతం చేస్తుందని చెప్తున్నాడు అన్న. ఏం చెప్తాం, ఇట్లుంది రేవంత్ అన్న కథ. ఇక ఇంకో సినిమా డైలాగులు చెప్తున్నాడు, రామాయణం చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు అన్న. అక్కడ దేవుళ్ళ గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, ఇక రకరకాల ముచ్చడి చెప్తున్నాడు అన్న. సో మొత్తానికి ఓవరాల్గా అయితే కేరళలో ఉన్నటువంటి పబ్లిక్ రేవంత్ అన్నకు ఒకటే ముచ్చడి చెప్తున్నారట, సార్ మీరు తెలంగాణలోనే ఏం సక్కగా చేయలేకపోయారు, కేరళకు వచ్చి ఏం చెప్తారు, మీరు చెప్పింది మేము వినాలన్నా, మీరు పోయి తెలంగాణను మంచిగా చేసుకోండి సార్, తెలంగాణలో పరిపాలన చేసుకోండి, తెలంగాణ జనం చాలామంది ఏడుస్తారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, ఇబ్బంది పడుతున్నారు, ఆడికి పోయి తెలంగాణ ప్రజల కన్నీళ్ళను దూడవండి, మీ పరిపాలన మీరు చక్కగా చేయండి, ఇక్కడికి వచ్చి చెప్పుడు కాదని చెప్పి చాలా మంది జనం రేవంత్ రెడ్డి పైన కోప్పడతా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.